ఎమ్మెల్యే చూడు మళ్ళీ వస్తారు, నిన్ను పీకేస్తాం, నిన్ను తొడిచేస్తాం, నిన్ను నీ అభిమానులందరికీ ఊగేస్తాం. పాపం ఫోన్లు ఎత్తుకొని ఈరోజు ట్రోలింగ్లు మొదలు పెడతారు. డూమ్ డామ్ తొక్క తోలి అని. ఒరే నాయన, మేమందరం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల, భగవంతుడి దయ వల్ల, నీ వల్ల, ప్రజల వల్ల రెండోసారి అయిపోయాం. నువ్వు ఇంకా సింగిల్ టైం కాలా. ఫస్ట్ ఆ సింగిల్ టైం అవ్వు. అవి వదిలేసి రాళ్ళేసి మా మంత్రులను కొట్టి మేం చేయించుకుంటామని చెప్తావు. ఏమన్నా అంటే మా వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు ఇది అంటావు. నువ్వు ఏం మాట్లాడతావో నీకే పొంతంలే. మేము ఉంచే టైంకే వచ్చారు అని అంటారు. అవును, ఫ్లైట్లు ఎన్ని సార్లు ఉంటాయి? ఏదో ఒక టైంలో ఉంటాయి. సాయంకాలం ఫ్లైట్లు ఉంటాయి. ప్రోగ్రాం చూసుకుంటారు, సాయంకాలం ఫ్లైట్కి పోతారు మంత్రులైనా ఎవరైనా. మళ్ళీ చెప్తా ఉన్నాం, అయ్యా పీకే, నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. నువ్వు ఏదన్నా పీక్కోవాలంటే ఏదో సంవత్సరమే ఏదో ఏదో బొచ్చు మీద ఏదో ఈకలు పెరగతారా, ఆ పని తప్ప నువ్వు ఏమీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ కట్టగట్టుకొని వచ్చిపోయినకేస్తే దరిద్రం వన్స్ అండ్ ఫర్ ఆల్. ఈ దరిద్రాన్ని అంతా ఊరినే మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము కలిస్తే బలం, మేము ఇదైతే బలం అనుకుంటున్నారు. కాబట్టి ఆ బలుపు వాపు మొత్తం తుంచి వదిలి బారేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఊరికినే సర్లే, నువ్వు ఏడగోపోతే వింత, కానీ నువ్వు ఏడిస్తే వింతే ఉంది మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. నువ్వు ఏడిస్తే వింతే ఉంది. నువ్వు చేయాల్సిన పని అదే. నీ స్క్రిప్ట్ అది, నీ యాక్షన్ అది. నెలకు ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా, మమ్మల్ని తిట్టాలా. నీకు ఇచ్చిన డైరెక్షన్ అది, నువ్వు యాక్షన్ అది. కాబట్టి దాంట్లో కొత్త ఏం లేదు. నువ్వు రావటం, మా గురించి మాట్లాడటం, తిట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, నీ పెచ్చ అభిమానులు పాపం తెలియదు కదా, వయసులో కొత్త కదా పాపమా, ఉడుకు రక్తం ఉంది, తర్వాత కదా తెలుసద్దా. ఒరే ఇది ఎత్తిపోయిన సంస్థానం, అనవసరంగా డబ్బులు బొక్క, టైము బొక్క, అన్నీ బొక్క అనేది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి కూడా. ఊరికి పాపం ఏడ నుంచి వైజాగ్ నుంచి ఏడకి వాళ్ళకి బైకులు ఖర్చు, పెట్రోల్ కూడా ఖర్చురా నాయన. మీరు వెనక తిరిగారంటే చెప్తున్నా, పెట్రోల్ కూడా బొక్క. ఇది తప్ప మీ ఓడి గెలవడు, మీ ఓడి ఫస్ట్ మీ ఓడి సీటు గెలవడరా నాయన. మీ అమ్మాని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా నాయన. పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ ఈరోజు మీరంతా కుర్ర రక్తం, పాపము ఆవేశంలో ఊగిపోతుంటారు. ఏమి ఒరగదురా, ఏమి చేయదు. మీరు చెమట చొక్క చిందించినా కూడా పవన్ కళ్యాణ్కి ఆ చెమట చొక్క కూడా వేస్ట్. కనీసం మీరు వర్కౌట్ పోయి జిమ్కి చేసినా కూడా ఒంటికైనా ఆరోగ్యం తప్ప, పని చేస్తే 4 రూపాయలైనా వస్తాయి తప్ప, ఆయన కోసం చెమట చొక్క కూడా వేస్టే, బూడిదలో పోసినట్టే. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి ఏమీ కాడు ఆయన. కనీసం ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీ అడుగుతూ పెడతాడు, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. మీరు మీ ఫోకస్ అంతా ఒకటే ఫోకస్. ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాలా అన్నదాని మీద ఫోకస్ చేసి బాగా కృషి చేయండి, బాగా కష్టపడండి. కనీసం ఎమ్మెల్యే అయినా అవుతారు, లేకపోతే అది కూడా కారణం నాయన మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే. కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చిట్టర్ చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా, ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దానికి చూసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాలు వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు, మంత్రుల వల్ల, నోటు దోల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు నుంచి సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా, ఎదుర్కొన్నా. భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని
ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల. ఆయనతో వెంట ఉంటాం. ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిభ ఉన్నాం, బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం, కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం, ఆయన కష్టాల్లో ఉంటాం, అన్నిట్లో ఉంటాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం. కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం. తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి, ఉంటేనే ఏదో ఒక చిన్న ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం. దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం, పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భాష తీరు మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు. అదేం ఇబ్బంది ఏం లేదు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు వాళ్ళు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరు యాడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు. అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వాలకు కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది. ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం, వచ్చి ఉంటాం, అంతమించి ఇంకేం లేదు. అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే. అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండడం, ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 234 సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే 2 సీట్లే వచ్చింది, 2. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది, 4 times, ప్రతిసారి గెలిచింది. కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు. సరే 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి అంతా కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జగనన్న. తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఈస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్ పనిచేయండి? ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా. అంటే మీ కొరకే కదా ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కి అయినా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలి కోరుకుంటాం. అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే, అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పి నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది. రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా.
అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే. సార్, గతంలో మీ ప్రభుత్వం అవినీతి చేసినది టీడీపీ ఆరోపించి ఇప్పుడు కేసులు కూడా మొదలయ్యాయి. బెవరేజ్ కార్పొరేషన్ మైనింగ్ సంబంధించి ఛీ, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు విచారణలకు సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ అబ్బా వాడు గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. దేనికైనా వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా. ఇప్పుడు వాళ్ళకి కక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు. అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాను కదా. రాజకీయాల్లో పారిపోం కదా అందరము.